సూపర్వైజర్ గారిని సమాపాల జగిత్యాల డీడబ్ల్యూ మేడం వాణిశ్రీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మేడం కొంచెం బ్యాక్ సార్ సార్ ఒకసారి మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల శ్రీమతి అదవల్ల జ్యోతి గారికి స్వాగతం సుస్వాగతం. సార్ ఒక్కసారి మేడం గ్రామ అధికారులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరి శిల్ప మేడంకి సూపర్వైజర్కి అన్ని రీల్స్ స్టాఫ్కి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మన అతిథులని వ్యాజ్యంతో అలంకరించాల్సిందిగా సార్ ఒక నిమిషం సార్ అదేవిధంగా మన కొరుట్ల ఎమ్మెల్యే సార్ ఇక్కడ మేడం మేడం మన కార్యక్రమంతో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు మహిళా హక్కులు చట్టాల గురించి ఒక్కసారి చూద్దాము. ఎవరి నుండి అయినా శారీరకంగా మానసికంగా లేదా లైంగికంగా హింసను ఎదుర్కొంటే గృహహింస చట్టంగా పరిగణిస్తారు. దీని కింద వాళ్ళకి శిక్ష పదే వేధిస్తే 3 నుండి 5 సంవత్సరాలు వాళ్ళు శిక్షను అనుభవిస్తారు. 7 సంవత్సరాలు లేదంటే శిక్షను బట్టి జీవిత ఖైదు కూడా వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది. 8 సెక్షన్ 509 ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, స్త్రీల వ్యక్తిగత విషయాలపై అసభ్యంగా మాట్లాడడం, శరీర భాగాలను వర్ణిస్తూ అసభ్యంగా మాట్లాడడం, దీనికి 3 సంవత్సరాల శిక్ష ఉంటుంది. 9 సెక్షన్ 326A 326B యాసిడ్ అటాక్, మహిళలను ప్రేమ పేరుపై జీవిత ఖైదు. పలు స్త్రీలపై పనిచేసే చోట లైంగిక వేధింపులు, పనిచేసే చోట పురుషులచే మహిళలు వేధింపులుగా పరిగణించబడుతున్నారు. పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈసారి మన థీము మహిళలకు అభివృద్ధి అనేది చేయడం కోసము దాని అంటే స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇంకా మహిళలకు అభివృద్ధి పరంగా ఏమైతే చేయాలనే ఉద్దేశంలో ఉంటారో వాళ్ళకి మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు మహిళలపై అంటే మనం గతంలో చాలా ఇబ్బందుల పాలయ్యేవాళ్ళము. ఇప్పుడు మనకు మహిళల కోసం ప్రత్యేకించి ఒక రోజును కేటాయించి మనం ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అనేది జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఒక్కొక్క రకమైన థీమ్ అనేది ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మనకు మన అభివృద్ధికి మనం ఏం చేసుకోవాలన్నది దాని గురించి చెప్పడం జరుగుతుంది. మేము గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా మహిళలకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలో వాటన్నింటిని కూడా అవేర్నెస్ ద్వారా ప్రతి గ్రామంలో చెప్పడానికి ఎదగగలుగుతాము. ఈ విషయాన్ని మనం అందరము గుర్తించుకోవాలి. అదేవిధంగా మన ఐసీగా ఉంది. మనం అంతకుముందు ఇలా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా
ఏ ప్రోగ్రామ్ అయినా జరుపుకుంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా మన ఆఫీసులలో జరుపుకోవడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం మస్తు ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కూడా మహిళలను ముందంజలో ఉంచడానికి అన్ని విధాలలో అందరూ ఆదుకోవడానికి మనం ఏదైనా ముందుకెళ్తామంటే మహిళలు లేనిది ఏదైనా మనుగడ లేదు. మహిళ అనేది ఒక సాధికర్త. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని నేను అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు దాని యొక్క చరిత్ర ఏంటని చెప్పి మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నేను అనుకుంటా ఉన్నాను, రష్యాలో మహిళలందరూ కలిసి ఇలాగే గ్యాదర్ చేసుకొని మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మరి ఈ రోజు స్పెషల్ ఏంది, మన మహిళలందరూ కూడా ఏ రంగంలో సాధించిన విజయాలు, మహిళా సాధికారత, ఇంకా మనం రాబోయే కాలంలో మహిళలు ఇంకా ఏ రంగంలో కాలు మోపాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్పెషల్గా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, అంతరిక్షం నుంచి భూగోళం దాకా ప్రతి రంగంలో మహిళలు కాలు మోపడం జరిగింది. కానీ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మన దేశానికి రక్షణ కవచంలాగా మనందరూ కూడా ఆర్మీ పనిచేస్తూ ఉంటారు. ఆ ఆర్మీలో చాలా కొంతమంది దేశాన్ని రక్షిస్తూ ఉంటారు, కొంత రాష్ట్రంలో ఉంటారు పహారా గస్తీ అని. ఆ పహారా గస్తీలో ఎప్పుడు కూడా ఇప్పటిదాకా పురుషులే ఉన్నారు. కానీ ఈ ఇయర్ ఒక మహిళగా ఎలక్ట్ అయింది. దీనికి మనం అందరం కూడా గర్వించదగ్గసిన విషయం. మరి ఆ మహిళను చూస్తూ నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే పహారా గస్తీ కావడం అనేది నిజంగా చాలా రిస్క్ అయినటువంటి అదొక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో మహిళలు కాలు మోపడం అనేది మనం ఈ సంవత్సరం ఆమె గురించి చెప్పుకోవాల్సిందే. ముందుకెళ్ళాలి. లైక్ చైన్ సిస్టమ్, ఒక మహిళ ఇంకో మహిళకి సపోర్ట్ ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని చెప్పి మన మహిళలందరూ కూడా అనుకోవాలి. ఇంకా చాలా మంది రూరల్ బ్యాక్వర్డ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి. ఇక్కడ చాలా మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఎప్పుడైతే మనం ఊర్లో వెళ్తామో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ చేసి కూడా చాలా ఇంట్లో ఉండిపోతారు, లైక్ హౌస్ వైఫ్. మరి వాళ్ళందరినీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళందరూ కూడా చాలా నాలెడ్జ్ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన యొక్క మహిళ ఇంకొక మహిళకి సపోర్ట్ చేసుకోవాలని చెప్పి నేను జెడ్పీటీసీ గారు మాట్లాడినప్పుడు మనము ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి, లింక్ సిస్టమ్ లాగా హెల్ప్ చేసుకోవాలి ఇట్లా చెప్తున్నప్పుడు నాకు జస్ట్ ఒక స్టోరీ జ్ఞాపకం వచ్చింది. స్టోరీ ఏంటి అంటే బేసికలీ ఒక పాతకాలం, రైట్, చాలా పాతకాలంలో ఒక దేశం ఉంటుంది. దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పిల్లల కోసం వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పుడితే ఆయన ఫస్ట్ చూసి ఏమంటాడు, అయ్యో ఆడపిల్ల అంటాడు. అంటే ఆయన రాజు ఆయనే అయ్యో ఆడపిల్ల అని అంటున్నాడు. అండ్ తర్వాత వాళ్ళ రాణి ఏదైతే ఉందో రాణికి హెల్ప్ చేయడానికి సఖీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అట్లనే అంటారు, అయ్యో అమ్మ ఏంటి ఇట్లా అయిపోయింది, మీ జీవితానికి ఇంకా అర్థం దొరకలేదు మీకు అని అట్లా అంటుంది. అరే తర్వాత రాజు చాలా బాధతో చేసి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటాడు ఫర్ పిల్లల కోసం, రైట్. మళ్ళీ ఒక పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, ఒక పెద్ద యాగం చేస్తారు. పెద్ద యాగం చేసి ఏముంటుంది, పెద్ద యాగం చేసి మేము ప్రసాదం తిన్న తర్వాత మనకి పిల్లలు వస్తుంది అనేది యాగం. సో స్వామివారు మగ పిల్లలు వస్తారు. సో అయ్యవారు ఏంటి అంత హోమాలు యాగాలు అంతా చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది, ఆ ఫస్ట్ రాణి ఏదైతే ఉందో ఫస్ట్ భార్య ఆమెనే అన్ని తాగిస్తుంది. సో ఇట్లా ఒక సమాజంలో ఆడవాళ్ళకి ఒక సమాజం పెద్ద శత్రువుగా ఉంటుంది, తల్లిదండ్రులు పెద్దగా శత్రువుగా ఉంటారు. కొన్ని కనిపిస్తుంది మన కన్నుకి, కొన్ని మనకి కనిపించదు, అనుభవానికి రాదు. అట్లాంటి ఎన్నో కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఖచ్చితంగా ఒక సహాయహస్తంగా మనమంతా వాళ్ళకు ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా ఆవశ్యకత.
చాలా ఇంతకుముందు చెప్పారు. మనం ఎగ్జాంపుల్స్లో ఎక్కడా తక్కువ లేదు. ప్రతి ఒక్క రంగంలో, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఫీమేల్ ఆఫీసర్ ఉన్నారు, ఎవరికే తక్కువ లేకుండా పని చేస్తారు. సో అట్లా ఏ రంగంలో కూడా మనకి వెనక ఉంది అని మనం అనుకోవద్దు, కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు డిడబ్ల్యూ గారు ఇట్ ఈస్ ట్రూ దే హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం అంత చైతన్యంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను కూడా మా సక్సెస్కి ఎవరు కారణం అంటే ఫస్ట్ మేము కూడా ఫస్ట్ మా మదర్ అనే చెప్తాం, మా టీచర్ అనే చెప్తాం. దే ఆర్ ఆల్ ఫీమేల్ ఫార్మ్ ఆఫ్ అవర్ లైఫ్ హూ హావ్ ఇంపాక్టెడ్ అస్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంతకు ముందు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే, ఏంటి వాళ్ళకి చదువు చెప్పట్లేదు, వాళ్ళకి బయటకి పంపట్లేదు, అవన్నీ ఇప్పుడు కొంచెం సాల్వ్ అయింది. చాలా వరకు చదువు అనేది వస్తుంది, చాలా వరకు వాళ్ళకి జాబ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అని వస్తుంది. మన రిజర్వేషన్ ఉన్నది, ఫీమేల్ రిజర్వేషన్ ఉన్నది, పొలిటిక్స్లో రిజర్వేషన్ ఉన్నది, వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. ఏంటి? సైబర్ బుల్లింగ్, స్టాకింగ్, హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్, ఇట్లాంటి చాలా వేరే ఇష్యూస్ వస్తున్నది. అండ్ ఫీమేల్ పీపుల్, ఎస్పెషల్లీ యంగర్ ఫీమేల్ పీపుల్ ఆర్ మోర్ ససెప్టబుల్ అండ్ మోర్ ఇట్లాంటి ప్రాబ్లంకి గురి అవుతారు. అట్లాంటిది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి ఈ విమెన్స్ డే సందర్భంగా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. స్త్రీ కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా మన ఇంట్లో జాబ్ చేస్తూనే ఉంటారు. చాలా ఓపిక అంటే ఓపిక, భూదేవితో సమానం అని చెప్పేశారు ఒక మహిళని. అంత గొప్ప పదంతో పోల్చారు. నీ ముమ్మాటికి నిజమే, భూదేవికి అంత ఓపిక ఒక మహిళలకు మాత్రమే. మహిళ ఒక స్త్రీ శక్తి. ఆమెను భూదేవితో పోలిస్తారు, ఎందుకంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని అంటారు కాబట్టి భూదేవితో పోలిస్తారు. స్త్రీ శక్తి, ఒక శక్తికి ఉన్నంత కోపం, ఆక్రోశం అవన్నీ ఉంటుంది కాబట్టి ఆమెను ఒక శక్తితో పోలిస్తారు. మహిళ ఒక లక్ష్మీదేవితో సమానం, ఆమె కళ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కలిస్తేనే ఒక మహిళ. భారత సంస్కృతిలో ఒక మహిళకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె అన్ని పాత్రలు పోషిస్తుంది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా అన్ని పాత్రలు పోషిస్తూ పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని, ఇంట్లో పనులు, భర్త పనులు, పిల్లల పనులు, అత్తమామ పనులు, ఇంట్లో ఎవరొస్తే వాళ్ళందరి పనులు చక్కబెట్టుకొని మళ్ళీ ఆమె వృత్తిపరంగా కూడా వెళ్ళి అక్కడ ఆ పనులు కూడా చక్కబెట్టుకొని ఆమె ఒక గొప్ప స్త్రీగా నిలిచిపోతుంది. అండ్ యాజ్ ఏ హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తూ, పెళ్లి చేసుకుని నుంచి వెళ్ళి చనిపోయే వరకు కూడా అన్ని పనులు చేస్తూ వితౌట్ శాలరీ, ఒక శాలరీ లేకుండా జీవితాంతం పనిచేస్తారు. అలాంటి గొప్ప మహిళలు ఉన్నారు మనకి ప్రపంచంలో. ఇంకా మహిళల గురించి చెప్పాలంటే చాలా ఉన్నారు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం బయటికి రాలేరు ఆడవాళ్ళు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు. యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అందరూ ఉన్నారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ ఆఫీసులలో. ఈరోజు ఈ స్థానంలో మేము లేము. భూమి నుంచి అంతరిక్షం వరకు మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మా రాజకీయాలలో కూడా 50% రిజర్వేషన్. ఎక్కడ చూసినా మహిళలు ఉన్నారు. మంచి లక్ష్యంతో బయటికి వస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. అలాంటి ఒక మంచి లక్ష్యం పెట్టుకొని బయటికి రావాలి. ఈ రోజుల్లో జరిగే దారుణాలు మహిళలతోనే కొంచెం అధిగమించాలి. ఇంకా అందరు ముందే, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే ప్రతి ఒక్క ఆడపిల్లకు నేర్పించాలి. మనం ముందు వెళ్తున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని. మగపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా చెప్పేది ఒకటే, ఏంటంటే మనం ఇంట్లో తల్లిని చెల్లిని ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో, గౌరవం ఇస్తామో, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆడపిల్లని అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిని ఒక ఫ్రెండ్లీగానే చూడాలి, కానీ వేరే ఉద్దేశంతో చూడొద్దు. ఈ సమాజాన్ని మార్చే అంత శక్తి కూడా మీలో ఉంది అని వాళ్ళకి చెప్తూ పెంచాలి. అమ్మాయిల్ని కూడా సెల్ఫ్ డిఫెన్స్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు ఎంబడి ఎవరు ఉండరు కదా, ఎప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోనేలా మనం తయారు చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ నేర్పించాలి వాళ్ళకు. ఇంకా ముందస్తు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది మహిళా లోకం అనేది అర్థమవుతుంది. ఇప్పుడే ఎవ్వరు కూడా వెనుకద్దు, ధైర్యంతో ముందుకెళ్ళాలి.
మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గెలిచి వస్తాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎవరు వెనుకడుగు వేయొద్దు. ఎంతమంది ఉన్నా ఎదుర్కోవాలి, మంచి లక్ష్యంతో ముందుకెళ్ళాలి, అనుకున్నది సాధించుకొని బయటికి రావాలి. అందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక జెడ్పీటీసీ లక్ష్మి గారికి, చైర్పర్సన్ గారికి, అశ్విని గారికి, చైర్పర్సన్ గారికి, మా కౌనంగా మాట్లాడిన మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాణి గారికి, మీ అందరికీ, మా ప్రెస్ మిత్రులకు అందరికీ మళ్ళీ ఉన్న స్ఫూర్తి మీరందరూ. మా కలెక్టర్ గారు, మా వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పిన ముచ్చట్లు అయితే చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. రేపు పొద్దున ఎందుకంటే మన అందరం చాలా అలవాటు ఏంటంటే మైక్లో మాట్లాడతాం, అది పోయి యాక్షన్లో పెట్టాలి. ఇంపార్టెంట్ ఏంటంటే యాక్షన్లో పెట్టాలి. అది వారు పెట్టింది యాక్షన్లో కాబట్టి మీరు చెప్తున్నా, మీరు అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి వారికి మంచిగా చెప్పినారు. ఈసారి థీమ్ చూస్తా ఉన్నా ఇప్పుడే నేను, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సాధికారత, మహిళల విద్య అని చెప్పేసి. ఇంతకుముందే ఆరోగ్య సంరక్షణ గురించి ఒక ఐడియా వచ్చిందని చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ. అంటే డాక్టర్ కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది కేసీఆర్ గారు ఎందుకు ప్రెగ్నెంట్ అయితే 12,000 ఇస్తున్నారు, ఏదో ఫ్రీ అనుకుంటున్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, కానీ దాని ఇంకా ఆలోచన ఎవరు ఆలోచించలేకపోయినా నాకు అర్థమైన తర్వాత. సార్ నాకు చెక్ రాలేదు సార్ అంటారు, అంతే నాకు పోయిన ప్రతిసారి. సార్ నాకు ఇంకా బ్యాగ్ ఇవ్వాలి సార్ అంటారు. దానివల్ల ఏం జరిగిందో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మాతా శిశు మరణాలు మీకు తెలుసు కదా, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇంతమంది మహిళలు చూడగానే భయం అవుతుంది. సో మాతా శిశు మరణాలు, ఇంకా మాతా శిశు మరణాలు ఒకప్పుడు మన తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుండేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు దీన్ని అంత ఇన్స్టిట్యూషనల్ చేసిండ్రో, అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు 12,000 ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా ఏంటంటే శిశుకి సంరక్షణ కోసము, మాతా సంరక్షణ కోసం. వాళ్ళందరూ ఏమైంది మీరు చూస్తే, ఇప్పుడు అంతకుముందు మన గవర్నమెంట్ హాస్పిటల్, చిన్న ఉదాహరణకి మా మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తాం మీకు. అంతకుముందు అయ్యే డెలివరీలో కేవలం 30% డెలివరీలు మా మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుంది. ఎప్పటి నుంచి అయితే కేసీఆర్ కిట్ ఇంకా 12,000 స్కీమ్ పెట్టినారో అప్పటి నుంచి దగ్గర 70% డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలైంది. దానివల్ల ఏం జరిగింది, దానివల్ల మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకొకటి, లాస్ట్ పోయే సంవత్సరంలో అంతకుముందు ఒక సంవత్సరం ముందు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టింది. మీ అందరు చూసినా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఏమైందంటే తర్వాత ఇంకోటి గుర్తించారు మళ్ళీ, సరే ఇదంతా హాస్పిటల్ పోతుండ్రు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు అని చెప్పేసి అది. సో నేను ఎందుకు చెప్పినా మీకు ఈ ఆరోగ్య సంరక్షణ గురించి అంటే, ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాని వెనకాల చాలా ఆలోచన ఉండాలి, దాని వెనకాల మనం ఎంతో కృషి ఉంది. సో మనం కూడా దాని గురించి ఎందుకు చెప్తున్నాం మీకంటే, మీరు కూడా మహిళలు అయి ఉండి ఏమి చేసినా మహిళల కోసం దాని వెనకాల చాలా ఆలోచన చేస్తే 100% ఇక్కడ రాసింది చూడండి, ఆడపిల్లలకు రక్షిద్దామని. ఎవరు రక్షించాలి ఆడపిల్లల్ని? ఎవరు రక్షించాలి చెప్పండి మీరు. మనమే రక్షించుకోవాలి. ఈ మొగోళ్ళు ఎందుకు రక్షించాలి? వాళ్ళని అనేది మీరే కదా, మీ ప్రోడక్ట్లే మొగోళ్ళు, వాళ్ళు ఎందుకు రక్షించేది? మీకు అర్థమైనా చెప్పింది? మనం రక్షించుకోవాలి. వాళ్ళు ఎవరో వచ్చి మనం కాపాడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా, మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చెప్పినారు, సెల్ఫ్ డిఫెన్స్ కూడా అందరికీ మనం అలవాటు చేయాలని. ఏం చేసినా చెప్పినా మనం ఏంటంటే, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా, మీరు మీ ఇంట్లో బిడ్డ కొడుకుంటారు, మీరు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఎప్పుడు నిజంగా చెప్పండి. తల్లులందరూ కొడుకులకే ఇస్తారు మీరు, మరి ఎందుకంటే చేస్తున్నారు? కానీ ఇంతకుముందు చెప్పినట్టు నాకు అప్పటి నుంచి సరం పడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా మందికి ఎప్పుడు చెప్తా ఉంటా, నా ఇంట్లో అయితే నా మీద నా భార్యదే నడుస్తుంది మొత్తం, నాకు అసలు ఏం రోల్ ఉండదు. అందుకే మీ ముందర మాట్లాడుతుంటే భయం అయితే ఉంది. అప్పటి నుంచి నాకు సరం పడతానమ్మా, నిజంగా చెప్తున్నా సీరియస్గా. నా ఇల్లు అదే నడిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేసినా చాలా రోజు ఇన్నేళ్ళు స్పైన్ సర్జరీ, రోజు పొద్దున పోతుంది, రాత్రి వస్తుంది, అదే చూసుకుంటుంది. ఎప్పుడైతే నేను రాజకీయాలకు వస్తున్నానో, ఒక 5 ఏళ్ల క్రితం నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. 4 ఏళ్ల క్రితం నేను బిజినెస్ పెట్టినా. అది కూడా మొగోళ్ళు డామినేటెడ్ ఇండస్ట్రీ, అది పౌల్ట్రీ ఇండస్ట్రీ. నేను చూసుకుంటారు ఎప్పుడన్నా, అంటే నాకు హ్యాచరీ అంటాం నేను పెట్టుకున్నది, గుడ్లు మనం తినే చికెన్ వచ్చేది అక్కడి నుంచి. అది మొగోళ్ళు డామినేటెడ్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ మా ఆవిడే నడుపుతుంది, మొత్తం అదే చూసుకుంటుంది. నేను అసలు ఫోన్ కూడా పోరాను. ఇప్పటికీ 2 ఇల్లులు కట్టుకుంది, అదే దగ్గర నుండి కట్టించింది. నేను ఫోన్లో పోలే ఇంటికి. ఇప్పుడు నా పిల్లలు స్కూల్ అంతా అదే చూసుకుంటుంది మొత్తం. ఆమె అనమంటున్నారు, ఆవిడ అంటాను అంతకన్నా.
సో సో ఉదాహరణ చెప్తాను మీకు. ఇంకోటి రెండోది అందరూ చెప్తా ఉంటారు, మా ఎప్పుడు నేను ఎక్కడ స్కూల్స్కి పోయినా కాలేజ్కి పోయినా చాలా మంది అమ్మాయిలకు చెప్తా ఉంటారు, ఇప్పుడు ఇండియా ఇప్పటికి కూడా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమే. ఇన్నేళ్ళైనా డెవలపింగ్ కంట్రీ ఇండియా, అవునా కదా? అమెరికా డెవలప్ కంట్రీయా కాదా? అమెరికా డెవలప్ కంట్రీ. సౌత్ కొరియా డెవలప్ కంట్రీయా కాదా? సౌత్ కొరియా డెవలప్ కంట్రీ. సింగపూర్ డెవలప్ కంట్రీయా కాదా? డెవలప్ కంట్రీ. యూరోప్ డెవలప్ కంట్రీయా కాదా? డెవలప్ కంట్రీ. నేను అన్ని చోట్ల పనిచేసి వచ్చిన. ఎందుకు మరి ఇండియా డెవలపింగ్, అక్కడ డెవలప్ కంట్రీ చెప్పండి మీరే? మహిళా శక్తి అది. ఎక్కడైతే మహిళలు ముందరుండి పనిచేస్తారో, నేను చూసిన ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా, ఆ దేశాలు డెవలప్డ్ అవుతున్నాయి. ఎక్కడైతే అమ్మాయిలు కొద్దిగా మేము పని చేయాల్సిన అవసరం లేదనుకుంటారో, అక్కడ దేశాలన్నీ డెవలపింగ్ అయిపోయి. ఇండియా ఎగ్జాంపుల్. సో మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఎక్కడ అంటే, మేము మహిళలము అన్న ఆలోచన తీసేయండి. మహిళలు ఇన్ఫీరియర్ అన్న ఆలోచన తీసేయాలి ఫస్ట్. మహిళలను రక్షించాలి ఆలోచన తీసేయాలి ఫస్ట్. ఇప్పుడు నా కూతురు కూడా, నా కొడుకుని అదే కొడుతుంది. నా బిడ్డ కూడా డామినేట్, వైఫే కాదు ఇంకా బిడ్డ కూడా డామినేట్. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మహిళలకు ఉన్న శక్తి అట్లాంటిది. మనం ఎప్పుడో మనం ఏదో మొగోళ్ళ కింద చిన్నోళ్ళము అలా అనుకుంటే మనం ఎప్పటికి ఇట్లనే ఉంటాం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం మనందరం, మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ పోవడం కాదు. ఇంటికి పోయినాక మనమే గొప్పోళ్ళము అండ్ వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్. అందరం కూడా నమ్ముతా ఉన్నాము. సో దయచేసి అందరూ కూడా మీరందరూ, మీ వల్లే మేమందరం వచ్చినాం. ఈ ఎగ్జిస్టెన్సే మీరు, మా జీవితాలే మీరిచ్చిన మీరు దానం చేసింది మాకు. సో మీరు ఎక్కడో ఇన్ఫీరియర్ ఎవరో వచ్చి మీరు రక్షించాల్సిన అవసరం లేదు, మీరే మమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని కోరుతూ, మీ అందరికీ మళ్ళీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అమ్మా. నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక శాసనసభ్యుడిగా ఈ మహిళా దినోత్సవ సందర్భంలో రేపు జరుపుకున్న వాస్తవానికి అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నాం, పోయిన సంవత్సరం చాలా గొప్పగా జరుపుకున్నాం మహిళా దినోత్సవాన్ని అని చెప్పి. దాదాపు 8 నుంచి 10,000 మందితోటి బ్రహ్మాండంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే ఈనాడు రేపు శివరాత్రి కాబట్టి, సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే ఇక్కడ ఐడిఓస్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విషయాలు చాలా మంచిగా వేదిక పైన ఉన్న మా మహిళా ప్రజాప్రతినిధులు, మా జడ్పీటీసీ గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అందరూ మాట్లాడడం. అదేవిధంగా మా దివాకర్ గారు మంచి ఒక కథ చెప్పి, తమ్ముడు డాక్టర్ సంజయ్ ఎట్లా ఇంట్లో ఫుల్ డామినేషన్ ఉంటుందో మంచిగా ఇచ్చినట్టు చెప్పాడు. కొందరు చెప్తారు కానీ అందరిలో అయితే డామినేషన్ ఉంటుంది, లేకపోతే అట్లీస్ట్ పూర్తి స్థాయిలో సహకారం అయితే ఉంటుంది. సో ఇంట్లో ఒక మహిళా సహకారం లేని ఏ భర్త కూడా ముందరికి వెళ్ళలేడు. మరి ఆ విషయానికి వస్తే అందరం కూడా అంతే. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా అంటే 100%, ఎందుకంటే మా భార్య సహకారం ఉంటుంది. గతంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో ఆదివారం నాడు దవాఖాన అయినాక ఆదివారం నాడు క్యాంపులు అని చెప్పి ఊళ్ళో పడి తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి ఆదివారం కూడా ఉండరా అనే పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కానీ మరి మేమేమో ఊళ్ళో పడి తిరుగుతూనే అట్లనే ఇంటం ఇలా రాజకీయాలకు వచ్చినాం. ఇక రాజకీయాలకు వచ్చినాక ఆదివారం లేదు, సోమవారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అదో కథ. భూములు జరగాలి అమ్ముకోవడం. ఇక మా భార్యగా కొద్దిగా అలవాటు నోటికెళ్ళి వాళ్ళ నాన్నకాడికి వెళ్ళి తాతగాడికి వెళ్ళి అమ్ముడు రాజకీయాల్లో పెట్టుడే, కానీ అలకాయలో ఎక్కడ టెన్షన్ లేదంటారు. అట్లా ఇవన్నీ కూడా ఏదేమైనా కానీ మనకు ఇంటి లోపల కానీ ఎక్కడైనా కానీ మహిళల సపోర్ట్ ఉంటేనే తప్పకుండా అందరూ ప్రయోజనం. మరి చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి ముందుగా ఒక తల్లి, వారు మహిళని వారి గర్భం నుంచి భూమి మీదకి వచ్చి ఆ తల్లి ఒడిలో పెరిగి వాళ్ళ చేతిలో అన్నం తిని ఇవాళ బడికి కూడా మొదట్లో పోయి వచ్చినాక ఎక్కువ మందికి విద్యావంతులు అయితే తప్పకుండా వారే మొదటి గురువు, తల్లి, దైవం. మరి ఈ రకంగా మనం పైకి వస్తూ ఉంటాం. ఇప్పుడు కాలం కొద్దిగా మారుతూ ఉన్నది. చాలామంది అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు, చాలా బోల్డ్గా ముందడికి పోతున్నారు. ఒక్కొక్కసారి ఆ పిల్లల ధైర్యం చూస్తే, ఆడపిల్లల ధైర్యం చూస్తే తల్లిదండ్రులుగా మాకే భయపడుతూ ఉంటుంది. నాకు కూడా ఒకటే అమ్మాయి, కానీ అబ్బాయి అని చెప్పి నేను మళ్ళీ యాగా చేయలేదు. ఇంకో అబ్బాయి కోసం సార్ ఒక అమ్మాయి అనుకున్నాం. మరి అమ్మాయి చదువుకోవడానికి పోయినప్పుడు నేను ఒకసారి ఇట్లనే నైట్ టైంలో
ట్యూషన్ కొంచెం పికప్ చేస్తాడు. నాకే భయం అనిపించింది ఆ గల్లీకి వెళ్ళి వస్తుంటే. ధైర్యంగా వస్తామండి ఇట్లా ఉన్నదిరా అని చెప్పి కారణం వచ్చిన తర్వాత లండన్కి చదువుకోవడానికి పోతే సంజయ్ బిడ్డ కొడుకు అమెరికన్ నా బిడ్డ కూడా అట్లా 2010లో 13 ఏళ్ళ కింద నేను లండన్ కొత్త చదువుకుంటా అంటే మనం అవుతారు వేయాలి అడ్మిషన్ కట్టుకు అన్ని తీసుకొని రెడీగా వస్తారు. ఓన్లీ టికెట్ కొనిచ్చాడు ఫీజు కట్టాడు అంతే మన పని. ఏ లైన్లో పోతాడు. పంపించిన సందర్భాల్లో కూడా నేను టెన్షన్ పడుతుంటే ఇక్కడ జైత్యాల డాక్టర్స్ నా ఫ్రెండ్స్ అన్నా నువ్వు ఇంత టెన్షన్ పడక ఇవాళ పిల్లలు ఏమన్నా పోతారు చదువుకుంటారు సార్. అక్కడ లండన్లో అక్కడికి వెళ్తే కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు అంటే ఇవాళ ఒక ఉదాహరణ మేము మాకు చెప్తున్నాను కాదు కానీ ఇవాళ రేపు జనరల్గా ఆడపిల్లలు చాలా ధైర్యంగా బాగా చదువుకొని ముందరికి వస్తూ ఉన్నారు. మరి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో ప్రభుత్వ పక్షాన ఇవాళ మన జగిత్యాల జిల్లా కేంద్రమై కేసీఆర్ గారి నేతృత్వంలో కావచ్చు, మన జిల్లా పాలనాధికారి మిగతా వెల్ఫేర్ ఆఫీసర్ అప్పుడు నరేష్ గారు అందరూ కలిసి మంచి సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే మొట్టమొదటిసారి 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మహిళ కల్పించడంతో ఈరోజు వేదిక పైన ఇటు అశ్విని గారు కావచ్చు, జ్యోతి గారు కావచ్చు, శ్రీలత గారు అందరికీ కూర్చున్నంత బ్రహ్మాండంగా మాట్లాడింది. నేను సెలెక్ట్ చేసినప్పుడు కూడా అంత బాగా చదువుకున్న వాళ్ళను మంచి చదువుకున్న యువకులని ఎక్కువ మందిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముందుగా ఏదైతే తమ్ముడు పిల్లల ఆరోగ్యం గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చాలా సవివరంగా చెప్పారు. మరొక అడుగు ముందుకు పోతే వాళ్ళ విద్య విషయంలో ఎన్నడూ లేనని గురుకుల పాఠశాలలు ముఖ్యంగా బీద బడుగు బలైన వర్గాలు గ్రామాలలో ఉన్నవారు మైనారిటీలు ఎస్పెషల్ అసలు అమ్మాయిలు ఏదో ఉర్దూ మీడియం చదువుకుని అక్కడక్కడ అయిపోయింది. ఇవాళ ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఈక్వల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మన మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క స్కూల్లో 500 నుంచి 600 మంది బ్రహ్మాండాలు చదువుకుని వాళ్ళ పైకి వస్తూ ఉన్నారు. ఒక అమ్మాయిలకే ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల. గతంలో ముఖ్యంగా దళిత కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిలు బీదరికం కావచ్చు, రకరకాల కారణాలు అసలు చదువులో ముందరికి వెళ్ళేవారు కాదు. జగిత్యాలకు కూడా కాలేజ్ తెచ్చుకున్నాం. మరి ఈ రకంగా విద్య వైపు కానీ దాంతో పాటుగా ఉద్యోగాలలో చూస్తే 33% రిజర్వేషన్ అమలు చేస్తే ఎక్కడో అక్కడ మా గవర్నమెంట్ ఇక్కడ కనబడుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లేకపోతే కొందరు ఆఫీసర్స్ కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే ఎటు చూసినా కానీ పోలీసు ఉమెన్ కానిస్టేబుల్ కనబడతాం. అంతకుముందు మహిళల రక్షణ కోసం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది ఒకటి కరీంనగర్లో పెట్టారు. కానీ నాడు ఆ పరిస్థితి లేదు. మహిళలకు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా అక్కడ మహిళా కానిస్టేబుల్ కనబడుతుంది. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అడుగు ముందరి కేసు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు అనుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు మనం ఇక్కడ చెప్పుకుంటూ పోవచ్చు. మరి ఇక్కడ మహిళలపై వనరులను వెచ్చించండి అన్నారు. వాస్తవం ఇప్పుడు ఏదైతే సంజయ్ గారు చెప్పినవి కాకుండా మహిళలు తల్లి పిల్లల సంరక్షణ ఉండాలని చెప్పి అంగన్వాడీ కేంద్రాలు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రతిరోజు కోడిగుడ్డించి బలమైన ఆహారం ఇచ్చినాం. ఎందుకంటే మన డబ్బు ఎంత వెచ్చించడం అదనంగా ఒక 300 కోట్ల రూపాయల బడ్జెట్ మనం ఏర్పాటు చేసుకొని అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేసుకున్నాం. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో మహిళల పైన మనం వనరులు వెచ్చించాం. ఇవాళ బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఎన్నడూ కూడా ఎలాంటి ఉపాధి ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 లక్షల మంది మహిళలకు, అందులో ఒక మన నియోజకవర్గంలో 25-27 వేల మందికి మనం పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఒంటరి మహిళలకు ఎలాంటి చాలా గౌరవమైన పరిస్థితి ఉండేది. వాళ్ళకు కూడా మనం సపోర్టుగా ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఎంత చెప్పినా తప్పే. మరి మహిళలపై వనరులు వెచ్చించండి అన్నారు. అట్లనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మహిళల పైన బాగా వెచ్చిస్తామని చెప్పి ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు. పాతకు 2,000కు 4,000 ఇస్తామన్నారు. ఇక చాలా చెప్పి తప్పకుండా వెచ్చించాల్సిన అవసరం ఉన్నది, వెచ్చించాలి. ఇలా దాదాపు 1 కోటి పైన 1,30,00,000 మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం వనరులు వెచ్చించి వాళ్ళ సాధికారులతోటి ఒక ఆసరానే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకని గత ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనం బలోపేతం చేయాలనే భావనతోటి వివోఎల్ కావచ్చు, రిసోర్స్ పర్సన్స్ మున్సిపాలిటీలో కావచ్చు, ఏనాడు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వ పక్షాన 1 రూపాయి కూడా వచ్చేది కాదు. కానీ మహిళా సంఘాలను బలోపేతం చేస్తేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బలోపేతం చేయాలని చెప్పి అటు వివోఎస్లో ఆర్పిఎస్ కూడా గౌరవ వేతనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇవాళ టుడే థీమ్ ఇస్ దట్ మహిళలపై వనరులు వెచ్చించడం అంటే ఒకటి అదే కాకుండా ఉత్పాదకత కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. చాలాసేపు మాట్లాడచ్చు మహిళా సాధికారత గురించి కానీ ఇవన్నీ మాట్లాడాలంటే కొన్ని విషయాలు ఇప్పటికే చెప్పారు. మరి జిల్లా పాలనాధికారి గారు కలెక్టర్ గారే వారు కాబట్టి తప్పకుండా ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వ పరంగా ఏమేమి జరుగుతూ ఉన్నాయి భారతదేశం అంతా కూడా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మరి ఈ విషయాలను కూడా వారు కూడా మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇద్దామని తొందరగా ముగిస్తారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి హాజరైన ప్రతి ఒక్కరికి సన్మాన గ్రహీతలకి ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఆల్రెడీ పెద్దలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ సొంత అభిప్రాయాలు అదేవిధంగా సొంత అంటే ఇంట్లో ఏ విధంగా ఉంటుంది కూడా చాలా చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా అందరు మాట్లాడింది ఒకటి ఏంటంటే మహిళ లేకుండా ఈ సమాజం లేదు మేము లేము అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో నిజమే అది ఇంకోటి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఫస్ట్ మన శక్తిని తక్కువగా చేసుకోకుండా ఉండాలి. మనం వీఆర్ కేపబుల్ అనేది మనం గ్రహించాలి, ప్రతి మహిళ గ్రహించాల్సిన అవసరం ఉంది అనేది వారు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. ముఖ్యంగా అదే మెసేజ్ మన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటే 1909లోనే UN 1909లోనే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఉమెన్స్ కి సంబంధించిన అంటే ఎక్కువ ఊపు ఎప్పుడు వచ్చిందంటే 1917లో రష్యన్ రెవల్యూషన్ అప్పుడు మహిళకి ఉండే శక్తిని వాళ్ళు గ్రహించి మహిళల సపోర్ట్ తీసుకొని అది రెవల్యూషన్ అనేది సాధ్యమని అప్పటి నుంచి చాలా విస్తృతంగా ప్రతి దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా పెద్ద స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. సో అదే ఆధారంగా ప్రతిసారి కూడా ఒక థీమ్తో ఈసారి కూడా మనకు ఒక థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. వక్తలు ఆల్రెడీ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. ఎలా ఇన్వెస్ట్ చేయగలరు అని మనం చూసుకుంటే మన అందరికీ తెలుసు ఒక ఎంపవర్మెంట్ ఉమెన్కి ఎంపవర్మెంట్ చేయాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్మెంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ అండ్ హెల్త్ వైజ్. These are three types of that investment that any government can do. So investment ఇస్కి చెప్పారు, that is very true. ఎక్కడైతే ఆ దేశాలు ఉమెన్ పైన అంటే ఉమెన్ సారథ్యత కోసం కానివ్వండి, ఉమెన్ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం సపోర్ట్ ఎక్కడైతే అది ఎక్కడైతే ఇస్తారో అవన్నీ కూడా చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ అయినాయి. ఇంకా కొన్ని దేశాలు డెవలపింగ్. జీడిపిలో ఎంత శాతం మహిళలకి లేకపోతే ఆడపిల్లలకి కేటాయిస్తున్నామని దాన్ని బట్టి కూడా మన అంచనాలు వేసుకోవచ్చు. ఏ కంట్రీ డెవలప్ ఉంది, ఏ కంట్రీ డెవలప్ లేదు, ఏ కంట్రీలో ఎక్కువ ఎంపవర్మెంట్ ఉంది అనేది చూసుకుంటే యావరేజ్గా మనం చూసుకుంటే దేశాల్లో 4% మినిమం ఇన్ జీడిపిలో 4% గవర్నమెంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. కానీ యావరేజ్గా చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 2.9%. అంటే ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ ఇవి చేయొచ్చు అనేది చెప్పుకుంటే ఇన్వెస్ట్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద ఉమెన్ అనేది ముఖ్యంగా. ఎందుకంటే హెల్తీగా ఎప్పుడైతే కుటుంబం ఉంటుంది, మహిళ ఉంటుంది, తప్పనిసరిగా ఆ డబ్బులు అనేది మిగిలించే అవకాశం ఉంది. యావరేజ్ ఒక ఫ్యామిలీలో మనం చూసుకుంటే డాక్టర్స్ కూడా మాట్లాడారు, యావరేజ్గా మనం చూసుకుంటే ఏదైతే డబ్బులు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవ్ చేస్తుందో ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం. అంటే చిన్నపాటి ఏదైనా ఉన్నా కూడా మనం హాస్పిటల్స్కి బయలుదేరుతాము. తర్వాత అదే ఒక ఎఫెక్టివ్ హెల్త్ సిస్టమ్ ఒకవేళ మనం సెటప్ చేయగలిగితే తప్పనిసరిగా సేవింగ్ అనేది పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ కూడా ఒక హౌస్ హోల్డ్స్కి సేవింగ్ అయితే ఆ హౌస్ హోల్డ్స్ సేవింగ్ అయిన మనీ తప్పనిసరిగా మళ్ళీ ఒక మంచి న్యూట్రిషియస్ డైట్ కోసం కానివ్వండి, ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఇల్లు కట్టుకోవడంలో కానివ్వండి, ఇలాంటి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో హెల్త్ అండ్ వెల్బీయింగ్ అది ఆ దిశగా మనం ముందుకెళ్ళాలనేది ఈసారి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అంటే ఆ కాలం పోయింది ఎప్పుడైతే ఆడపిల్లల్ని పంపించేవారు కాదు, బయటికి ఎందుకు 10వ తరగతి వరకు చాలు అని చెప్పే
స్థాయి నుంచి భారతదేశం మన తెలంగాణ రాష్ట్రం చాలా ముందుకు వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా చదివిస్తున్నారు. సార్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలే డిసైడ్ చేసి అవి గో టు ఫారిన్ కంట్రీ అండ్ స్టడీ అని ఆ స్థాయికి ఎదగడం జరిగింది. కానీ నాకు తెలిసి అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వాళ్ళు చెప్పారు, ఇప్పుడే DW గారు ఒక ఎగ్జాంపుల్. ఇంత ఎదిగినాక కూడా రీసెంట్గా నేను 10th క్లాస్ రివ్యూ చేసేటప్పుడు కూడా ఒక ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల రావట్లేదు స్కూల్కి. ఆ HM గారి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళని పట్టుకోవడానికి అమ్మాయిని 10th క్లాస్కి స్కూల్కి పంపించడం లేదు. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అవి మన దృష్టికి రావు, యూజువల్గా అవి లోపలే సమాజంలో ఉంటాయి. అదేవిధంగా మన ఇంకో వైపు చూసుకుంటే ఎంత ఎదగడం, మీరందరూ కూడా ఇంట్లో పని చేసుకొని ఫ్యామిలీని చూసుకొని మన ప్రొఫెషన్గా మీ ప్రొఫెషన్కి న్యాయం చేయడానికి పొద్దున్నే వచ్చి, అదేవిధంగా ఒక హౌస్ వైఫ్ కూడా నాట్ ఓన్లీ దట్ బయట వచ్చి ఉద్యోగం చేస్తేనే అది ఎంపవర్మెంట్ అని నేను అనుకోను. ప్రతి ఉమెన్ హూ ఇస్ వర్కింగ్, ఒక హోమ్ మేకర్ ఎవరైతే ఉన్నారో తను చేసే కష్టం అయితే నాకు తెలిసి మనకి కొంచెం వెసులుబాటు ఉంటుంది, కానీ తను మాత్రం 24/7 ఫ్యామిలీ కోసం పని చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా మనం ఈ ఏదైతే మనం అన్నామో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అని చెప్పాము. సో దానికి అనుకూలంగానే మన ప్రభుత్వ ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం జగిత్యాల జిల్లాలో, మనం ప్రాపర్గా ఇప్పుడే చెప్పినట్టు జగిత్యాల జిల్లాలో మనం చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిజేరియన్స్. ఫస్ట్ ఈజ్ అసలు సిజేరియన్స్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అని మనం చూసుకుంటే, ఫస్ట్ ప్రైమరీ ఈజ్ సిజేరియన్ కాబట్టి సెకండ్ ఈజ్ ఆల్సో సిజేరియన్. కానీ ఫస్టే ఎందుకు సిజేరియన్ జరుగుతుందంటే మూఢనమ్మకాలు, తర్వాత నార్మల్ డెలివరీస్. ఐ డోంట్ నో, నార్మల్ డెలివరీ అంటే ఇట్ వాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, ఇట్ షుడ్ బి ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. కానీ అది అదర్ వే. ఇప్పుడే వారు చెప్పినట్టు, ZPTC గారు చెప్పినట్టు అన్ని రంగాల్లో లాస్ట్కి డిఫెన్స్ రంగంలో కూడా ఎక్కడైతే మెయిన్ డామినేటెడ్ ఉంటుందో ఆ డిఫెన్స్ రంగంలో కూడా ఉమెన్ అనేది గార్డ్ చేస్తుందంటే ఎంత ధైర్యం, ఎంత ఇది ఉంది అని ఒకవైపు ఆలోచిస్తే, ఇంకా కూడా అంటే ఆ డెలివరీ ఎప్పుడు అవ్వాలి అనేది కూడా డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఉమెన్ ఉన్నారంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ హస్ టు బి థాట్ అబౌట్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒక ముహూర్తం పట్టి సిజేరియన్ చేస్తున్నారు, బాబు పాప పుడుతున్నారు. దాని తర్వాత ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఒక సిజేరియన్కి నార్మల్ డెలివరీకి డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ మీరందరూ కూడా ఎప్పుడైతే కేసెస్ టేకప్ చేస్తారో అప్పుడు మీకు అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఎంత బాధ ఉంటుందో, ఆ ఎఫెక్ట్ అనేది చాలా సంవత్సరాలు వాళ్ళపైన ఉంటుంది. ఆ మహిళ పైన హెల్త్ డెఫినెట్గా నార్మల్ డెలివరీకి సిజేరియన్కి తేడా ఉంటుంది. కానీ ఎప్పుడు కనాలి అనేది కూడా చుట్టుపక్కల ఉండే వాళ్ళు డిసైడ్ చేసే స్థాయిలో ఇప్పుడు కూడా ఉమెన్ ఉందంటే అది దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. అది తప్పనిసరిగా మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ వీలైతే. అదేవిధంగా ఫైనాన్షియల్గా మీ అందరికీ తెలుసు SHG గ్రూప్స్ ఉన్నాయి. చాలా చక్కగా మనకి వాళ్ళకి డబ్బులు ఆల్మోస్ట్ 600 crores 700 crores ప్రతి సంవత్సరం మన వాళ్ళపైన మెప్మా గ్రూప్స్కి కానివ్వండి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ఫైనాన్షియల్ అనేది ఇట్స్ నాట్ రీచింగ్ ఒక ఇండివిజువల్కి. దాని తర్వాత లక్ష్యం ఏంటి, ఒక SHG గ్రూప్కి ఇచ్చే లోన్కి దాంతో ఇంకా ఒక 10 మందిని సహకారం అందిస్తూ తర్వాత ఒక పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయడం అనేది లక్ష్యంగా SHG గ్రూప్స్ని ఫామ్ చేసి డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు బ్యాంకర్స్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. అది కూడా ప్రాపర్గా యూజ్ అయ్యేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనందరికీ తెలుసు గవర్నమెంట్లో చాలా చక్కగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా ప్రోగ్రాంలు, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలే మనం చూస్తున్నాం. రైట్ ఫ్రమ్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఏదైతే ఫ్రీ బస్ సదుపాయం ఉంది, దానివల్ల చాలా మంది అనుకున్నారు దట్ ఇట్ విల్ క్రియేట్ లాసెస్ ఫర్ ద RTC, బట్ ఇది రివర్స్ అయింది. లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్సో మహిళలు ట్రావెల్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రావెల్ చేయడం వల్ల మనకి 39 లక్షలు ప్రతి రోజు ఆదాయం వచ్చేది. ముందు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మాత్రం 52 లక్షల రూపాయలు మనకి ఆదాయం రావడం జరుగుతుంది RTCకి. సో ముఖ్యంగా మహిళలకి అంటే ఒక ఫ్రీడమ్ ఎక్కడైనా వెళ్ళేది. అదర్వైజ్ ముందు కాలంలో
ఏముండే we have to wait for auto, we have to wait for other things. Now they are free to go wherever they wish to go. పేరెంట్స్ ని కలవాలన్నా చాలా చక్కగా, ఎంప్లాయీస్కి అయితే చాలా లాభమైంది. టైంకి వస్తున్నారు సార్ అందరూ. సో అదేవిధంగా మనం 2-3 ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన 27వ తారీఖు సీఎం గారు 2 ఇంపార్టెంట్ పథకాలు మళ్ళీ ఆడవాళ్ళ కోసమే లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. దానివల్ల మహిళలకి చాలా యూజ్. నాకు తెలిసి రూరల్ ఏరియాస్లో ఎక్కడ సిలిండర్ అయిపోతే మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు సబ్సిడీ గవర్నమెంట్ బేర్ చేస్తున్న కాస్ట్ ఆఫ్ సిలిండర్ చాలా ఎక్కువ, 1200 రూపాయలు అయిపోయిన సందర్భం మన అందరికీ తెలుసు. దానివల్ల ఎక్కడో ఒక చోట అరే గ్యాస్ సేవింగ్, ఎందుకంటే మహిళలకి ఎప్పుడు ఆ థెఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది, ఎక్కడ ఏం సేవింగ్ చేద్దామని. ఆ ఫీలింగ్తో ఇక్కడ గ్యాస్ ఉన్నా కూడా ఈ కట్టెల్లో పైన వేడి నీళ్లు చేయడం, పొద్దు నుంచి వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల ఎన్వైరన్మెంట్కి చెడ్డ అయ్యేది, ఎఫెక్ట్ అయ్యేది. బట్ నౌ దే ఆర్ నౌ ఫ్రీ, అంటే 8 సిలిండర్ల వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి తొందరగా వాళ్ళకి కొంచెం ఈజ్ అవుట్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 800 రూపీస్ గవర్నమెంట్ బేర్ చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అది కూడా ఒక అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఉమెన్ అనే ఆ థీమ్కి తగినట్టు గవర్నమెంట్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఉమెన్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ కెన్ రిలేట్ టు. అదేవిధంగా 200 యూనిట్ కన్నా తక్కువ, ఎందుకంటే నేను సాధారణంగా గమనించింది ఏంటంటే మా ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా ఏదైనా స్విచ్లో ఆన్ ఉన్నాయంటే మహిళలే ఆఫ్ చేయాలి. నేను ఐమ్ టెలింగ్ దిస్ అపియర్స్ టు బి వెరీ స్మాల్ థింగ్ సార్, బట్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఓన్లీ. అది ఆన్ ఎందుకు వేస్ట్ అవుతున్నాయని నో బడీ ఎల్స్ విల్ థింక్ అబౌట్ ఇట్ ఎక్సెప్ట్ ఎ ఉమెన్. ఆ ఇంటి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైనా ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళే చూసి ఆఫ్ చేస్తారు. సో దట్ ఈస్ సంథింగ్. సో లెస్ దాన్ 200 బిల్లులు వచ్చే వాళ్ళకి ఇప్పటి నుంచి ఫ్రీ కాబట్టి అది కూడా ఒక సేవింగ్. సో ఆ సేవింగ్ దట్ ఈస్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఉమెన్. నాకు తెలిసింది ఈ డబ్బులు ఏవైతే సేవ్ చేస్తారో తప్పనిసరిగా మీ హెల్త్ కోసం, ఎందుకంటే ఉమెన్ హెల్త్ లాస్ట్కి తిరిగి మొత్తం కూడా హెల్త్ పైన మేజర్గా కన్సర్న్. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా హెల్త్ పైన తప్పనిసరిగా ఉండాలి. ఎలాగైతే గవర్నమెంట్ ఉమెన్ హెల్త్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది, అదేవిధంగా మీ ఇంట్లో కూడా దయచేసి మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈరోజు చాలా మంది ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అన్నారు. సో వాళ్ళ దీనిలో కూడా అంటే ఒక రాజకీయ జీవితంలో కూడా వాళ్ళు ఈరోజు ప్రజాసేవ చేయాలన్నా కూడా లాస్ట్కి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉమెన్ వాళ్ళు బెటర్ హాఫ్ సపోర్ట్తోనే ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నారని చాలా చక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఉమెన్ లైక్ ఐఎమ్ స్టాండింగ్ హియర్, జ్యోతి గారు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు హూఎవర్ ఉమెన్ హియర్ తప్పనిసరిగా వాళ్ళ వెనకాల కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, మెన్ సపోర్ట్ ఉంటేనే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఈరోజు మనం ఇంతవరకు రావడం జరిగింది. సో తప్పనిసరిగా అండ్ అవేర్నెస్, ముఖ్యంగా ఏదైతే మనం ఈరోజు ఇంతమందిని చూస్తున్నా దీనికన్నా 100 రెట్లు బయట ఉన్నారు, అంటే గ్రామాల్లో ఉన్నారు, సిటీలో ఉన్నారు, మామూలు జీవితాలు, హౌస్ వైఫ్గా, హోమ్ మేకర్గా జీవితాలు. కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ని మనం ఇగ్నోర్ చేయవద్దు. చాలా వరకు మనం పక్కన ఏమైనా జరుగుతూ ఉన్నా, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతూ ఉన్నా, లేకపోతే ఈ గర్భంలో ఉండేటప్పుడు సెక్స్ డిటర్మినేషన్ ఉన్నా కూడా, ఆడపిల్లలు ఉన్నా కూడా తీసేయడం అలాంటివి జరుగుతూ ఉన్నా కూడా వీ కీప్ సైలెంట్. ఒక ఉమెన్, ఒక గర్ల్ని ఎవరైనా హెరాస్ చేస్తున్నా వీ కీప్ సైలెన్స్. సో దట్ సైలెన్స్ షుడ్ నాట్ బి దేర్. వీ హ్యావ్ టు స్పీక్ ఫర్ అవర్ సెల్స్ అనేది ఉండాలి. అండ్ ఎవరో స్పీక్ చేస్తారని కాదు, మీరే పక్కన ఉండే మహిళలకి, ఎందుకంటే ఏ సమాచారం, చిన్న సమాచారం ఉన్నా కూడా మహిళలకే ఫస్ట్ తెలుస్తుంది పక్క ఇంట్లో ఏమవుతుంది అనేది. సో అవును, దట్ ఈస్ సంథింగ్ ప్లస్. ఆ ప్లస్ని కూడా మనం యూజ్ చేయాలి. ఎక్కడైనా డొమెస్టిక్ ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రేజ్ ఎ వాయిస్. పక్క ఇంట్లో కదా మనం ఎందుకు మాట్లాడాలి అనేది కాదు, మన ఒక నైతిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ ఐ రెడ్ ఇన్ పేపర్, ఎక్కడో బెంగళూరులో కూడా మళ్ళీ యాసిడ్ అటాక్ అనేది జరిగింది. సో ఇన్ని కఠినమైన చట్టాలు ఉండగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎక్కడో ఒక చోట లోపం ఉంది. ఆ లోపాన్ని మనం గుర్తించి దాన్ని బ్రిడ్జ్ చేసే బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మెన్ సపోర్ట్ అంత ఉండకపోయినా అక్కడ ఉమెన్ బెటర్, మనం ఏదైతే 50% పాపులేషన్ ఉమెన్ ఉన్నారు. సో ఎలాంటి చిన్న ఇది ఉన్నా యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్.
తప్పనిసరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే వైలెన్స్ జరుగుతుందో అక్కడ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్, యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద రిక్వైర్డ్ సపోర్ట్. అంత బాధ్యత చదువుకునే వాళ్ళ పైన ఉంటుంది. ఆ ఆడపిల్లకి సపోర్ట్, చాలా మంది అంటారు ఆడపిల్లలకి సపోర్ట్, చాలా చక్కగా చెప్పారు. మనం మగపిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా జ్యోతి గారు చెప్పారు. మగపిల్లలకి కూడా ఎలా నడుచుకోవాలనేది నేర్పించే బాధ్యత కూడా మన పైన ఎక్కువ ఉంటుంది. ఏ చేంజ్ అయితే మన సమాజంలో కోరుకుంటున్నాం, మన ఆడపిల్లలు ఫ్రీగా వెళ్ళాలి అని కోరుకుంటాం, కానీ ఆ కోరుకోవాలంటే మగపిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనేది మనమే నేర్పించాలి, ఇంట్లో నుంచే మొదలవ్వాలి. అప్పుడే ఆ సమాజంలో అనేది ఆ మార్పు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ఒకటి సార్, నేను మాత్రం చెప్పాను, మల్టీ టాస్కింగ్ ఉమెన్ జీన్స్లోనే ఉంటుంది. అది ఒక ఎంతైనా ఏ పని అయినా వాళ్ళకి ఇస్తే తప్పనిసరిగా సక్సెస్ చేసి చూపిస్తారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది చిన్న స్థాయి వరకు కూడా ఒక అంగన్వాడీ టీచర్ అంగన్వాడీని చూసుకుంటా, రిపోర్ట్ ఇచ్చుకుంటా, ఏ బాధ్యత ఏమైనా ఎంక్వైరీస్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా స్కీమ్లో బెనిఫిషరీస్ని ఐడెంటిఫికేషన్ కానివ్వండి, బిఎల్ఓస్గా కానివ్వండి, ప్రతి అంశం వాళ్ళకి ఇచ్చిన బాధ్యత చాలా చక్కగా వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మహిళా మూర్తికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన నైతిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా దయచేసి ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాలని గారు, ఎమ్మెల్యే గారు జగిత్యాల గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఒక చక్కని కార్యక్రమం, కొత్త ఫస్ట్ ప్రోగ్రామ్ అయినా చాలా చక్కగా డిడబ్ల్యూ గారు నిర్వహించారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ అండ్ కమింగ్ హియర్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. రావడం జరిగింది. దీనికి గాను మన మహిళా దినోత్సవ సందర్భంగా మన మహిళా కలెక్టర్ని సన్మానించుకోవడం మనందరికీ కూడా చిరస్మరణీయం. మేడం ఇక్కడ మేడం ఇక్కడ మేడం మేడం జెడ్పీటీసీ రాయకల్ జాదవ్ అశ్విని గారికి, కలెక్టర్ కౌన్సిలర్ శ్రీలత మేడం గారికి సన్మాన కార్యక్రమం. మేడం 2024 list of best women employed for facilitation on 7th March 2024. మేడం జి చైతన్య అందరికి సన్మానం చేయాల్సిందే. పి రజిత ఏం అకౌంటెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్. డి విజయభారతి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, డిఆర్డిఏ. మాస్టర్ బుక్ కీపర్ మల్లాపూర్, డిఆర్డిఏ ఆఫీస్. మేడం టి త్రివేణి, కే త్రివేణి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గొల్లపల్లి. సిహెచ్ విజయ నిర్మల. మీ ఫోటో మంచిగా తీసి మీరు కూడా మంచిగా